స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎక్సర్సైజ్ 6C ఫస్ట్ రోమన్ క్వశ్చన్ నెంబర్ 13, 14, 15 అండ్ 16 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. From a committee of 8 persons, in how many ways can we choose a chairman and vice chairman, assuming one person cannot hold more than one position? సో ఇక్కడ టోటల్ ఒక కమిటీలో 8 పర్సన్స్ ఉన్నారు. అయితే ఈ 8 పర్సన్స్లో చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ టోటల్గా పొజిషన్స్ తీసుకోవడానికి ఎంత పాసిబిలిటీ ఉంది? ఒకవేళ సపోజ్ ఒక పర్సన్ వచ్చరికి చైర్మన్ తీసుకుంటే సేమ్ అదే పర్సన్ మళ్ళీ వైస్ చైర్మన్ పదవి తీసుకోకూడదు. సో అలా తీసుకోకుండా అంటే 2 మెంబర్స్ని ఎట్ ఏ టైం తీసుకునేటట్లుగా టోటల్గా ఎన్ని వేస్లో తీసుకోవచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండి. ఫస్ట్ టోటల్గా ఎంతమంది పర్సన్స్ ఉన్నారో దాన్ని మనం ఎన్నని తీసుకుంటాము. టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవైలబుల్. సో దీన్ని మనం ఎన్ని తీసుకుంటాము? టోటల్గా 8 పర్సన్స్. నెక్స్ట్ పొజిషన్స్ టు ఫిల్. పొజిషన్స్ టు ఫిల్. సో పొజిషన్స్ని ఫిల్ చేయటానికి దీన్ని మనం ఆరని తీసుకుంటాము. టోటల్గా 2 పొజిషన్స్ ఉన్నాయి. ఆ పొజిషన్స్ మీకు డౌట్ ఉంటే ఇక్కడ బ్రాకెట్లో రాసుకోండి. సో 1 వచ్చేసరికి చైర్మన్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి వైస్ చైర్మన్. టోటల్గా 2 పొజిషన్స్. ఓకే, సో నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్. టోటల్గా ఎన్పిఆర్ ఫార్ములా. సో అంటే 8p2 ఫార్ములా 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. సో 8 మైనస్ 2 అంటే 6 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్ టు 8 ఫ్యాక్టోరియల్ని నేను 8 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్గా రాస్తున్నాను. నెక్స్ట్ డినామినేటర్లు ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ ఉంది. సో క్యాన్సిల్ చేయండి. 6 క్యాన్సిల్ అయిపోతుంది. 8 7s 56. టోటల్గా 56 డిఫరెంట్ వేస్లో వాళ్ళ 2 పొజిషన్స్ని చూస్ చేసుకోవచ్చు. Therefore there are 56 different ways to choose the 2 positions. Okay, that's it. Next question number 14 చూడండి. Find the number of 4-digit numbers that can be formed using the digits. సో ఇక్కడ 1 2 4 5 7 8 ఈ డిజిట్స్ని యూజ్ చేసి మనం ఒక 4 డిజిట్ని ఫామ్ చేయాలి. రిపిటేషన్ అండ్ డిజిట్స్ రిపిటేషన్ అనేది అలౌడ్ అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ సో 4 డిజిట్ నెంబర్. సో ఇది 4 డిజిట్ నెంబర్ 1 2 3 4. ఇది యూనిట్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, 100 అండ్ 1000 ప్లేస్. అయితే డిజిట్స్ అలౌడ్ అన్నారు. ఇక్కడ 1 2 3 4 5 6 డిజిట్స్ ఉన్నాయి. సో ఈ 6 డిజిట్స్ ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సపోజ్ 1000 ప్లేస్లో మీరు 4 తీసుకున్నారనుకోండి, రిమైనింగ్ 100 కానీ 1000 కానీ యూనిట్ ప్లేస్లో కానీ మళ్ళీ 4 రిపీట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ టోటల్గా మనకి 1 2 3 4 5 6 డిజిట్స్ ఉంటే ఈ 6 డిజిట్స్ ఎట్ ఏ టైం ఈ 1000 ప్లేస్లో కూడా 6 డిజిట్స్కి 6 చాయిసెస్ ఉన్నాయి. 100 ప్లేస్కి కూడా 6 చాయిసెస్ ఉన్నాయి. టెన్స్కి అండ్ యూనిట్ ప్లేస్కి కూడా 6 చాయిసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డిజిట్స్ రిపిటేషన్ అలౌడ్ అన్నారు కాబట్టి సో మళ్ళీ ఈ ప్లేస్లో అయినా 4 తీసుకోవచ్చు. అంటే ఈచ్ ప్లేస్కి వచ్చేసరికి మనకి 6 చాయిసెస్ ఉన్నాయి, అంటే 6 వేస్ ఉన్నాయి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ 4 డిజిటెడ్ నెంబర్స్ that can be formed
using the 6 digits. ఓకే, సో ఈచ్ ప్లేస్కి మనం 6 డిజిట్స్ని ఈక్వల్గా చేయొచ్చు. వెన్ రిపిటీషన్ ఈజ్ అలౌడ్. సో రిపిటీషన్ అలౌడ్ అన్నారు కాబట్టి 6 డిజిట్స్, 6 చాయిసెస్, టోటల్ మనకి 4 డిజిట్స్ కాబట్టి 6 పవర్ 4 అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6. సో 6ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4తో కాదు, 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 1296 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 5 letter words that can be formed using the letters of the word rhyme. If each letter can be used any number of times. ఇక్కడ 5 letter వర్డ్, ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసి మనం టోటల్గా 5 letters వర్డ్స్ ఎన్ని రెడీ చేయొచ్చు. రిపిటేషన్ అలౌడ్ అని చెప్తున్నారు. ఇక్కడ కూడా సేమ్, మీరు 14th ప్రాబ్లంలో ఏవైతే మెథడ్ చేశారో ఇక్కడ కూడా సేమ్ అదే మెథడ్ చేస్తారు. సొల్యూషన్ చూడండి. గివెన్ వర్డ్ rhyme contain 5 letters. ఓకే, సో 1 2 3 4 5 లెటర్స్ ఉన్నాయి. సో అదే రాసాము. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్, సో ఇక్కడ మనల్ని 5 letter వర్డ్ రెడీ చేయమన్నారు. సో 5 letter words ఫార్మ్డ్ with 5 letters. Okay, next, when repetition is allowed, that equal to, so total గా 5 letters 5 words. ఓకే, సో 5 పవర్ 5 సేమ్. 5ని మనం 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 5 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే టోటల్గా 3125 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ సెట్ ఏ కంటైన్స్ 5 elements ఇంటూ సెట్ బి కంటైనింగ్ 4 elements. సో అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెట్ ఏలో 5 elements ఉన్నాయి, సెట్ బిలో 4 elements ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే, సో సొల్యూషన్ చూడండి. గివెన్ సెట్ ఏ కంటైన్స్ 5 elements. మనకి సెట్ ఏ వచ్చరికి 5 elements ఉన్నాయి, సెట్ బిలో వచ్చరికి 4 elements ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇక్కడ హింట్ పాయింట్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ కంటైనింగ్ m elements టు సెట్ బి కంటైనింగ్ n elements. అండ్ సెట్ ఏలో m elements, సెట్ బిలో n elements ఉంటే దాన్ని మనము n పవర్ mగా రాయొచ్చు. అండ్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని బేస్ తీసుకొని సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎక్స్పోనెంట్లో రాస్తాము. ఓకే, దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఈక్వల్ టు, ఫస్ట్ సెట్ బిలో ఉన్నది బేస్లో ఉండాలి. బిలో మనకి 4 elements ఉన్నాయి. సో 4, ఏలో వచ్చరికి మనకి 5 elements ఉన్నాయి, 4 పవర్ 5. దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4. దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే 1024 వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.